ఆర్బీఐ యొక్క ఆదేశం యొక్క పూర్తి వివరాలు విడుదలవుతున్నప్పటికీ దాని యొక్క ప్రధాన సూత్రం స్పష్టంగా ఉంది. ఒకసారి ఈఎంఐ బౌన్స్ అయితే అది స్వయం చాలకంగా సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు ప్రతికూలంగా నివేదించబడదు. దీని అర్థం రుణగ్రహీతలు సకాలంలో చెల్లింపులు చేయవలసిన బాధ్యత నుండి విముక్తి పొందారని కాదు. బదులుగా ఇది ఒక ముఖ్యమైన రక్షణ కల్పిస్తుంది. నిజమైన పొరపాట్లు లేదా తాత్కాలిక సమస్యల వల్ల వారి క్రెడిట్ యోగ్యత తక్షణమే దెబ్బతినకుండా కాపాడుతుంది. రుణగ్రహీత యొక్క దీర్ఘకాలిక చెల్లింపు అలవాట్లను క్రెడిట్ స్కోర్లో ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూడటం ఆర్బీఐ యొక్క ఉద్దేశం. అంతేకాని ఒకేసారి జరిగిన చెల్లింపు వైఫల్యం వంటి అవి తప్పుగా ప్రభావితం కాకూడదు. ఈ చర్య ఆర్థిక సంస్థలు మరింత సమగ్రమైన క్రెడిట్ రిపోర్టింగ్ విధానాన్ని అవలంబించడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో రుణగ్రహీత యొక్క విస్తృత చెల్లింపు చరిత్రను పరిగణలోకి తీసుకుంటారు. ఆర్బీఐ యొక్క ఆదేశం యొక్క పూర్తి వివరాలు విడుదలవుతున్నప్పటికీ దాని యొక్క ప్రధాన సూత్రం స్పష్టంగా ఉంది. ఒకసారి ఈఎంఐ బౌన్స్ అయితే అది స్వయం చాలకంగా సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు ప్రతికూలంగా నివేదించబడదు. దీని అర్థం రుణగ్రహీతలు సకాలంలో చెల్లింపులు చేయవలసిన బాధ్యత నుండి విముక్తి పొందారని కాదు. బదులుగా ఇది ఒక ముఖ్యమైన రక్షణ కల్పిస్తుంది. నిజమైన పొరపాట్లు లేదా తాత్కాలిక సమస్యల వల్ల వారి క్రెడిట్ యోగ్యత తక్షణమే దెబ్బతినకుండా కాపాడుతుంది. రుణగ్రహీత యొక్క దీర్ఘకాలిక చెల్లింపు అలవాట్లను క్రెడిట్ స్కోర్లో ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూడటం ఆర్బీఐ యొక్క ఉద్దేశం. అంతేకాని ఒకేసారి జరిగిన చెల్లింపు వైఫల్యం వంటి అవి తప్పుగా ప్రభావితం కాకూడదు. ఈ చర్య ఆర్థిక సంస్థలు మరింత సమగ్రమైన క్రెడిట్ రిపోర్టింగ్ విధానాన్ని అవలంబించడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో రుణగ్రహీత యొక్క విస్తృత చెల్లింపు చరిత్రను పరిగణలోకి తీసుకుంటారు.